మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక 4 మిరియాలు, అదేవిధంగా ఒక 4 మంగళవారాలు ఒక ప్రదేశంలో మనము వాటితో ఒక రెమెడీ చేసినట్టయితే అదొక ప్రయోగం లాగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందండి. కేవలము 4 మిరియాలు, అదేవిధంగా 4 మంగళవారాలు. పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం అయితే కాదు ఇది. కనుక ప్రేక్షకులు మరి ఇది ఎట్లా ఏమిటి అనేటువంటిది ఈ యొక్క వీడియో చివరిలో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి వారికి కూడా కుజ దోషాలు కానీ, కాలసర్ప దోషాలు కానీ, ఈ దోషాలని ఆ దోషాలని ఏవో ఒకటి ఉంటూనే ఉంటవి. కనుక మరి ఎలాంటి దోషాలు అయినప్పటికీ, ఎలాంటి ఆర్థిక సమస్యలు అయినప్పటికీ కూడా, జాతకంలో ఉండేటువంటి దోషాలైనప్పటికీ, మా ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకున్నా కూడా, లేదా ఇంట్లో ఆర్థికమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి అనుకున్నా, ఎప్పుడూ ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయం మీద ఉన్న ఇలాంటి విషయాలు ఏది అయినా కూడా మీరు మనం చెప్పేటువంటి యొక్క రెమెడీ ఏ సమయానికి చేయాలి అనేటువంటిది దాన్ని అనుసరించుకుంటూ మీరు ముందుకు వెళితే తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది. కొందరికి డబ్బులు 2వ తారీఖు శాలరీ క్రెడిట్ కాగానే కేవలం 2-3 రోజుల కల్లా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. మరికొందరికి వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో అనుకున్నటువంటి స్థాయిలో ముందుకు వెళ్లకుండా ఉండేటువంటి వారైనప్పటికీ, అయితే ఇలాంటి జాతక దోషాలు, ఏలినాడు శని కానీ, అర్ధాష్టమ శని కానీ విన్నారా, ఇంకా ఏమైనా కొత్త రకమైనటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునేటువంటి వారు కానీ, ఇప్పుడు ప్రజెంట్గా కర్కాటక రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంది. మరి వీరికి గత 2 years నుండి బాగా లేని సందర్భం చేత మీరు కూడా ఇప్పుడు బాగున్నటువంటి సందర్భాన్ని కూడా బాగా లేదు అని చెప్పి మీరు క్రియేట్ అయ్యి మీకు మీరే బాధపడేటువంటి పరిస్థితి. అంటే ధైర్యం అనేది లేదు. గత 2 ఏళ్లలో ఏం పని చేసినా కూడా మైనస్ వాతావరణమే ఉంటున్నది. మరి ఇప్పుడు కూడా గురుబలం వచ్చినప్పటికీ కూడా మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇలా 1-2 అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా వివాహం జరిగింది, భార్యాభర్తలకు కొంత గొడవలు జరుగుతూ ఉన్నాయి, లేదా మాకు శత్రు పీడ అధికంగా ఉంది అనుకున్నప్పటికీ కూడా, ఎందుకంటే మిరియాలు అనేటువంటిది ఇప్పుడు ఒక పచ్చిమిర్చి తింటే ఉండేటువంటి ఘాటు వేరు, మిరియాలతో కలిగేటువంటి ఒక ఘాటు వేరు ఉంటుంది, అంటే కారము. అంటే అదే విధంగా మరి యొక్క మిరియాలతో ఎవరైతే మన మీద ఏడుస్తూ ఉన్నారో, ఎవరైతే మన పట్ల కొంత నెగిటివ్ ఎనర్జీతో ఉంటూ ఉన్నారో, అబ్బా వీడు నాశనం కావాలని కానీ, లేదా వీడు బాగా ఎదుగుతున్నాడు అని ఏడ్చేటువంటి వారే ఎక్కువ ఉన్నారు ఈ కాలంలో. ఉన్నారా? మన కోసం బాధపడేటువంటి వారి కంటే మనం ఒక కారు కొన్నా, ఒక 2 వీలర్ కొన్నా, ఏదైనా చక్కగా మనం ముందుకు వెళదామనుకున్నా కూడా నలుగురు ఏడుపు వలన చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. విన్నారా? ఏదో ఒక మంచి పని చేసి మనము నలుగురిట్లో చాలా గొప్పగా ఉండేటువంటి సందర్భంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే షేర్స్ మార్కెట్లో చాలా కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా షేర్ మార్కెట్ అంటే శనికి సంబంధించింది, శని బుధులకు సంబంధించింది. ఎవరి జాతకంలో అయితే శని బుధులు బాగా లేకున్నా, శని బుధులు పరస్పరం చూసుకున్నా, 10వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ శని బుధులు నీచపడి ఉన్నా కూడా వీరు ఎక్కువగా కూడా అమౌంట్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు లాస్ట్ కుంభరాశి వాళ్ళు చూసుకున్నట్టయితే గత లాస్ట్ 1-2 years షేర్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో
వారికి అద్భుతమైనటువంటి వాతావరణం ఉన్నది. మరి ఇప్పుడు ఈ 2024లో కొంత గురుబలం తగ్గడం చేత షేర్ మార్కెట్ లో వీరికి అనుకున్నటువంటి ఫలితం రాదు. ఇలా ఎన్నో ఇబ్బందులు ఉండేటువంటి వారికి మనం చిటికలో మంచి రెమెడీ చేసుకోండి. ఇది 4 మంగళవారాలు కూడా ప్రతిరోజు సాయంత్రము 8:20 నుండి 9:40 లోపు మీరు ఒక మట్టి పాత్ర తీసుకోండి. మట్టి పాత్రలో ఒక పచ్చకర్పూరం వేయండి. చిన్నది ఒక రూపాయి బిళ్ళంత సైజు పచ్చకర్పూరం వేయండి. అది పచ్చకర్పూరం వెలిగించిన తర్వాత అందులో ఈ యొక్క 4 మిరియాలు వేయండి. ఈ 4 మిరియాలు కూడా వేస్తూ మీ లోపల ఏదైతే మీరు దేనికోసం అయితే బాధపడుతూ ఉన్నారో, మీరు ఏ విషయం కోసం ఆలోచిస్తూ ఉన్నారో, మీకు ఏ విషయం కావాలి అని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని మనసులో పదే పదే కూడా ధ్యానం చేసుకుంటూ మీ యొక్క కులదైవానికి కూడా ధ్యానం చేసుకుంటూ, ఉదాహరణకు ఈశ్వరుడు అనుకుందాం, ఓం నమ శివాయ అని నమస్కరణ చేసుకోండి. విష్ణు అనుకోండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదా విష్ణవే నమః, లేదా శ్రీ వెంకటేశ్వరాయ నమః, ఇలా, లేదా శ్రీరామ అనుకోండి విన్నరా. లేదా ఆంజనేయ స్వామికి సంబంధించి చక్కగా కూడా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోక విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనుకుంటూ మనసులో చక్కగా కూడా ఈ యొక్క మిరియాలను ఆ యొక్క మనం చెప్పినటువంటి పచ్చకర్పూరం మీద వేయండి. మన పచ్చకర్పూరం లేదు అనుకున్నా కూడా మీరు ముద్దకర్పూరం వేయండి. ముద్దకర్పూరం అంటే చిన్న కర్పూర బిళ్ళలైనా చిన్న ముద్దక, బాగా ఇంతగా వేస్తే అది కాలుతుంది మట్టి పాత్ర. అది ఎక్కడ అంటే ఇది ఆగ్నేయ మూల మీరు మనం చెప్పినటువంటి ఈ యొక్క పాత్రను పెట్టి ఈ యొక్క పాత్రలో చక్కగా కూడా పచ్చకర్పూరము లేదా ముద్దకర్పూరం వేసి మీరు ఈ యొక్క మిరియాలు వేయండి. వేసి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి పేర్లను మనసులో అనుకుంటూ శత్రు నాశనం కావాలి అనుకోని దీనికి సంబంధించి కాలభైరవాయ నమః అనుకోండి. ఓం కాలభైరవాయ నమః, లేదా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః 108 సార్లు అనుకుంటూ చక్కగా కూడా మీరు ఆ మిరియాలు దానిలో వేయండి. విత్ 4 మంగళవారాలు తిరిగేసరికల్లా శుభవార్త అనేటువంటిది మీరు వినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్ ద బెస్ట్.